ఓకే, అందరికీ నమస్కారం. సాగర్ లిన్సీ వీడియో వ్యూవర్స్ అందరికీ మరియు మన ఛానల్ చూసే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా అందరికీ నమస్కారాలు. ఈ రోజు నుంచి మనకు డిఎస్సి పరీక్షలు, డిఎస్సి ఎడ్జిటికి సంబంధించి సెకండ్ గ్రేడ్ టీచర్ సంబంధించి ఎగ్జామ్స్ అనేటివి స్టార్ట్ అయినాయి. ఇవి దాదాపు 31వ తారీఖు వరకు ఉంటాయి. అయితే మీరు ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు గమనించవలసిందిగా ఒక అన్నగా ఒక తమ్మునిగా మీకు ఇచ్చే సూచనలు ఏంటంటే, రాసే వాళ్ళు ముఖ్యంగా మీకు ఉండవలసింది, నేను బాగా చదివాను, నేను ఎగ్జామ్ బాగా రాస్తాను అన్న ఉద్దేశం మీకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా సంవత్సరాలు చదువుతారు. గత సంవత్సరంలో కొంతమందికి పోస్ట్ వచ్చి ఉండదు, కానీ ఈసారి కూడా వస్తుందా రాదా అన్న ఒక భయం అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వదలాల్సింది భయాన్ని వదలాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా చక్కగా చదివారు. చాలా చక్కగా చదివినప్పుడు మీరు ఎందుకు భయపడాలి? ఓకేనా? దీన్ని బట్టి భయమే మనం సగం పరీక్ష రాయకుండా చేస్తుంది. కాబట్టి మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ భయాన్ని వదలండి. మీరు కంపల్సరిగా ఖచ్చితంగా బాగా రాయగలరు. అయితే కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, మనం ఆరోగ్యరీత్యా ఎలా ఉండాలి. ఎందుకంటే మనము 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చదువుతాం. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు 6 నెలలు కోచింగ్ తీసుకొని వస్తారు. వీళ్ళందరూ కూడా ఎంతమంది అయినా కూడా మీరు గమనించవలసిన విషయం, 1 సంవత్సరం చదివిన వ్యక్తి అయినా, 2 సంవత్సరాలు చదివిన వ్యక్తి అయినా, ఇంకా గమనిస్తే 6 నెలలు చదివిన వ్యక్తి అయినా కూడా చేయాల్సిన పని కేవలం 3 గంటల్లో మాత్రమే పరీక్ష రాయాలి. దీన్ని మీరు అభ్యర్థులు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ 3 గంటలకిన మీ యొక్క మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు వారు మాత్రమే ఎగ్జామ్ ఖచ్చితంగా బాగా సబ్మిట్ చేయగలరు. వాళ్ళకి మాత్రమే జాబ్ ఖచ్చితంగా వరిస్తుంది. అయితే మీరు ఆరోగ్య విషయంలో ఈ యొక్క ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు మనం తీసుకునే ఫుడ్, కాబట్టి ఇది కూడా మన మైండ్ మీద పడుతుందండి. కాబట్టి మన మైండ్ మీద ఏదైతే ఎక్కువ ఒత్తిడి అవుతుందో అది ఫుడ్ కావచ్చు, లేకపోతే మన సెల్ ఫోన్ ఉంది, మన సెల్ ఫోన్ ఒక రోజు ముందే దాన్ని కట్ చేసేయాలి. కారణం ఏంటంటే ఆటోమేటిక్గా మన సెల్ ఫోన్ ఆ విధంగా చూస్తున్నాం అనుకోండి, మనకు ఇబ్బందికరమైన విషయాలు ఏవైనా మనకు వస్తే, ఓకేనా, మనం పూర్తిగా డిస్టర్బ్ అవుతాం. ఆటోమేటిక్గా ఈ డిస్టర్బెన్స్ వల్ల మన ఎగ్జామ్ సరిగా రాయకపోవచ్చు. కాబట్టి మీరు సెల్ ఫోన్ కూడా పూర్తిగా అవాయిడ్ చేయండి. ముందు మీరు తీసుకునే ఫుడ్ విషయంలోనూ, మీరు తీసుకునే జాగ్రత్తల్లో రెండవది సెల్ ఫోన్ అనేది పక్కన పెట్టేయాలి. మూడవది గమనించాలి, మీరు కంపల్సరీగా ఆ యొక్క ఎగ్జామ్ రోజు మటుకు ఎగ్జామ్ రాత్రి వరకే మాత్రమే చదవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ 1 గంట ఉంది లేక 2 గంటలు ఉంది అన్నగానే ఆటోలు వెళ్తుంటారు, చదువుతుంటారు, ఇంకా బస్సులు వెళ్తుంటారు, చదువుతుంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు మనకు ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి, కానీ మీరు తీసుకునేది ఆ ఎగ్జామ్ 1-2 గంటల ముందులో ఒక బుక్ తీసుకుంటారు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక బుక్ 100 పేజీలు ఉంది, అది ఇలా తిప్పేటప్పుడు ఇంకా అయిపోలేదే అనే ఒక చిన్న భావన మీకు ఏర్పడుతుంది. ఆటోమేటిక్గా ఇంకా అయిపోలేదన్న అంశంతో మీరు టెన్షన్ గురవుతారు. కాబట్టి ఇలాంటి టెన్షన్ గురైతే ఆటోమేటిక్గా మీరు 6 నెలలు, సంవత్సరము ఎంత చదివినా వేస్ట్. కాబట్టి ఎగ్జాము దీన్ని కూడా అవాయిడ్ చేస్తే, ఎగ్జామ్ ముందు రోజుకి రాత్రి కానీ, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కానీ మీరు కంపల్సరీగా ఈ యొక్క చదవడం అనే ప్రక్రియను పూర్తిగా ముగిస్తే మీరు ఎగ్జామ్ అనేది చక్కగా రాయగలరు. ఇంతవరకు నేను చెప్పాను. ఒకటి, సెల్ ఫోన్ అవాయిడ్ చేయాలి, మీరు తీసుకునే ఆహారము, రెండవది వచ్చేసి మీ మైండ్ను ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఓకేనా? ఈ యొక్క టిప్స్ మీరు కంపల్సరీగా పాటించిన వాళ్ళైతే, మళ్ళీ చెప్తున్నా, మీరు నిజంగా దాదాపు మీరు కొంతమంది అనుకుంటారు, సార్ నేను అసలు సిలబస్ కవర్ చేయలేకపోయాను, 100% కవర్ చేయలేకపోయాను. గమనించాలి, మీరు 60% చదివారు. మీరు చదివిన దాంట్లోనే మీకు బిట్లు వస్తే వాళ్ళకి వచ్చేస్తుంది కదా. కొంతమంది 90% సిలబస్ కవర్ చేస్తారు, ఆ మిగతా 10%లోనే వాళ్ళకి బిట్లు వస్తాయి. కాబట్టి వాళ్ళు చేయలేరు. కాబట్టి మీరు గమనించవలసిన విషయము, నేను ఎంత సిలబస్ కవర్ చేశానా అన్న విషయం పక్కన పెట్టేయండి. ఎందుకంటే మనం ఎగ్జామ్ రేపటికి లేక ఎల్లుండికి లేక గత 2 రోజుల తర్వాత ఎగ్జామ్ ఉంది. కాబట్టి దీన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు ఎంత చదివాము అని పక్కన పెట్టి, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసింది, మనం ఏం చేసేదేం లేదు. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే పని, మీరు కంపల్సరీగా ఎగ్జామ్ బాగా రాయగలరు. కాబట్టి మీకు దృఢ సంకల్పంతో మీరు వెళ్ళండి, ఎగ్జామ్ బాగా రాస్తారు. కాకతీయ కళాతోరణం సాక్షిగా చెప్తున్నా, రాణి రుద్రమదేవి ఎన్ని అఖండ విజయాలు సాధించిందో, డిఎస్సి యుద్ధంలో కూడా మీరు గెలిచి జాబ్ సాధించాలని కోరుకుంటూ ప్రేమతో మీ సాగర్. ఆల్ ది బెస్ట్.